కడప జిల్లాలో భారతీ సిమెంట్ పరిశ్రమ వద్ద కొనసాగుతున్న వివాదంపై స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించారు. ఎంపీటీసీ వీరంరెడ్డి ప్రియాంక మల్లికార్జునారెడ్డి, మాజీ సర్పంచ్ చెన్నూరు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కార్మికులకు ఇబ్బందులు కలగకుండా ఇరు వర్గాల చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికులు కలిసి శాంతియుతంగా పరిష్కారం కనుగొనాలని విజ్ఞప్తి చేశారు. ఇటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా ఇరు వర్గాల వారు కూర్చొని సమస్యలను చర్చించుకోవాలని చెప్పి గౌరవనీయుల ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాము. భారతీ సిమెంట్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురి కాకుండా, కార్మికులు కూడా వాళ్ళ జీవితాలు రోడ్డున పడకుండా తగిన చర్యలు తీసుకొని సమస్యలు పరిష్కరించాలని కోరుచున్నాం. కూడా సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకొని దాన్ని పరిష్కరించవలసిందిగా కోరుచున్నాము. లేదా అలా పరిశీలించిన యెడల ఎవరికి నష్టం వెళ్తుంది, అక్కడ పనిచేసిన వ్యక్తులకు ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తున్న 20,000 కుటుంబాలకు రోడ్డున పడతాయి. అందువలన మీరు త్వరగా దాని సమస్యను పరిష్కరించి ఈ ఉద్యమాన్ని, ఈ యొక్క సమ్మెను విరమించవలసిందిగా కోరుచున్నాము. కొన్ని పరిస్థితుల్లో అవసరాల నిమిత్తం నేను కూడా ఈరోజు ఫస్ట్ టైం ఈ మీడియా మిత్రుల ద్వారా సమావేశంలో నేను సూచిస్తున్నాను. ఏం లేదు, చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవిగా ఇది ఇబ్బందులకు గురవుతున్న సందర్భంగా నా చిన్న మనవి, ఫ్యాక్టరీకి సంబంధించిన మైనింగ్ నిలిచిపోవడం వల్ల ఉత్పత్తి ఆగిపోతుంది. దాని ప్రభావం ఫ్యాక్టరీ మీద పడితే ఇక్కడ లేబర్ కానీ ఇక్కడ పనిచేసే ప్రతి వ్యవస్థ దెబ్బతింటుంది. ఇక్కడ ఉన్నటువంటి చాలా కుటుంబాలు రోడ్డున పడతాయని, ఎందుకంటే ఫ్యాక్టరీ లాక్డౌన్ దిశగా నిర్ణయం తీసుకుందంటే ఈ చుట్టుపక్కల పల్లెల గ్రామాల్లో చాలామంది ఫ్యాక్టరీ జీతాలపైనే జీవనోధారం నడిపిస్తూ ఉన్నారు. వారందరూ రోడ్డున పడకుండా ఉండాలంటే తక్షణమే ఇరు వర్గాలు శాంతియుతంగా తగిన చర్యలు